గత ప్రభుత్వం 151 సీట్లను గెలిపిస్తే నిరుద్యోగులంతా మరి నిరుద్యోగులకు మరి మెగా డిఎస్సిని వదులు చేస్తానని జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాననేసి నిరుద్యోగులను మోసం చేసిన పరిస్థితి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ కూటమి మరి నిరుద్యోగులకు న్యాయం జరిపిస్తుందనేసి మరి 161 సీట్లను గెలిపిస్తే మరి ఈ గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు చిన్న చూపు చూస్తున్నది. మరి గత ప్రభుత్వంలో ఎస్జిటి పోస్టులను 153ను వదిలి చేస్తే మరి ఈ ప్రభుత్వం కూడా 183 పోస్టులను విడుదల చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే నిరుద్యోగులను ఇంత చిన్న చూపుగా చూస్తున్నది కాబట్టి మరి ఈ నిరుద్యోగులు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మరి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేయడానికి పోలీసు వారు కానీ మరి ర్యాలీ చేయడానికి కూడా పర్మిషన్ లేని పరిస్థితిలో ఉంది. ఈ ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వం లాగానే వివరిస్తుందనేసి నిరుద్యోగుల అభ్యర్థత. మరి నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా మరి ముందుండి పోరాడతామని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా జిల్లా కమిటీగా పిలుపునిస్తున్నాం. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు మరి ముందుండి పోరాడతామనేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఇది మాకు చాలా బాధాకరము. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి మేము వచ్చినాము. ఆ రోజు కూడా మేము ఇదే చెప్పినాము. మా ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మేము ప్రభుత్వానికి విన్నపించుకోవడానికి మాత్రమే వచ్చాము. మేము అకనిస్ట్గా చేయడం లేదు. మొదటగా ఇది గుర్తించాలి. మేము చెప్పేది ఏంటంటే మేము 40,000 మంది ఉన్నాము. మేము 40,000 పోస్టులు అడగడం లేదు. మాకు జీవో 117 రద్దు చేస్తే మాకు ఎన్ని పోస్టులు ఉంటాయో అన్ని పోస్టులు ఇవ్వండి. సుప్రీంకోర్టు ప్రకారము 3, 4, 5 క్లాసులకి ఎస్జిటి వాళ్ళు మాత్రమే అర్హులు. గత ప్రభుత్వం మేము దీని మీదే అదే పనిగా మేము ఉద్యమం చేసినారు. మన మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా నోట్ ఇచ్చారు, మేము 117 రద్దు చేస్తాము, ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పారు. ఇది ఇప్పుడు అది చేయకపోవడం వల్లే మాకు పోస్టులు లేవు. ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలి, మాకు పోస్టులు పెంచాలనేసి మేము కోరుకుంటున్నాము. మా ఎస్జిటి అభ్యర్థులకి ఏమంటే సార్, లాస్ట్ ఇయర్ 2028 నుంచి పోస్టులు లేక మా దగ్గర గవర్నమెంట్ నుంచి సరిగ్గా జాబులు లేక నిరుద్యోగుల ఐక్యత చాలా అంటే చాలా పెరిగి అన్ఎంప్లాయ్మెంట్ ఆ గవర్నమెంట్లోనే అనుకుంటే ఈ గవర్నమెంట్లో కూడా వచ్చేలాగే ఉంది. మా జియో 117ని రద్దు చేస్తే ప్రతి స్కూల్లో 3 పోస్టులైనా పెరుగుతాయి. పెరిగినట్లయితే ఇక్కడ 40,000 మంది ఎంత పోరాడుతున్నారో అంతమందికి అవసరం లేదు. అర్హత ఉన్న వాళ్ళకే వస్తుంది, అర్హత ఉన్న వాళ్ళకే రావాలి. కానీ మీరు 183 పోస్టులు ఇస్తే ఈయన అనంతపూర్లో ఎలా వస్తుంది, ఏం చేయాలి? ఇంతమంది ఎస్జిటి అభ్యర్థులు ఎందుకున్నారు? వాళ్ళు డైట్ ఎందుకు చేశారు? ఒక గవర్నమెంట్ జాబ్ రావాలని, ఒక గవర్నమెంట్ మా నిరుద్యోగత వెళ్ళి ఒక ఐద్యోగత రావాలని గవర్నమెంట్ లాస్ట్ టైం ఎలా పనిచేసిందో చూసినాం కాబట్టి ఈసారి గవర్నమెంట్ని చేంజ్ చేస్తాం. కానీ ఆ గవర్నమెంట్ కూడా లాస్ట్ గవర్నమెంట్ లాగే పనిచేస్తే ఈ నిరుద్యోగత ఎక్కడ వెళ్ళాలి సార్? ఎవరిని మాట్లాడాలి, ఎవరిని అడగాలి? సో ఎస్జిటి పోస్టులు ఖచ్చితంగా పెంచాలి. 1000 అయినా పెంచితే మా అందరికీ సహాయంగా ఉంటుంది. అలాగే ఎస్జిటి పోస్టులు ఖచ్చితంగా పెంచాలి. ఇక్కడే మీరు చూస్తే అనంతపూర్లోనే ఎంతమంది ఉన్నారో ఎస్జిటి అభ్యర్థులు తెలుస్తుంది. అనంతపూర్ డిస్టిక్ ఒకటే కాదు, నెల్లూరు, ప్రకాశం ఇలా చాలా డిస్టిక్ వైజ్ కూడా ఉన్నాయి. ప్రతి ఎస్జిటి అభ్యర్థులు కూడా న్యాయం జరగాలి. 2018 నుంచి జరగలేదు న్యాయం, ఇప్పుడు కూడా జరుగుతుందని కోరుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ చేంజ్ చేస్తాం. కాబట్టి ఈ గవర్నమెంట్ మమ్మల్ని సహకరిస్తుందని అనుకుంటూ ఈ ర్యాలీ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ వేలో ర్యాలీ ఎండ్ అవుతుందని కోరుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.